హాయ్ ఆల్. ఇప్పుడే 'ఓదెలా 2' సినిమా చూసా. ఎలా ఉందంటే ఆ సినిమాకి ఒక దన్ను. ఆ స్టోరీకి బాబోయ్! తలపోటు, చిరాకు, విసుగు అన్నీ వచ్చాయన్నమాట ఈ సినిమాకి నాకు. కమింగ్ టు ద ప్లాట్ ఏంటంటే అసలు ఆ ప్లాటే చాలా బేస్‌లెస్‌గా అనిపిస్తదన్నమాట. స్టార్టింగ్‌లో ఒకడు రీసెంట్‌గా ఎవరికైతే పెళ్లి అయితదో వాళ్ళని అందరిని రేప్ చేసి వీడు చంపేస్తుంటాడన్నమాట. సో, వాళ్ళ వైఫ్‌కి ఆ విషయం తెలిసి వాడిని తల నరికేసి చంపేస్తదన్నమాట. ఇక్కడి వరకు బావుంది. ఆడు చచ్చిపోతాడు. చచ్చిపోయినాక ఏమవుద్ది, హాస్పిటల్‌కి తీసుకెళ్తే ఆ బాడీని మళ్ళీ గుట్టేసి ఊరు తీసుకొస్తారు. ఊరోళ్ళందరూ కలిసి కూర్చొని డిస్కస్ ఏం చేస్తారో తెలుసా? ఆ శవాన్ని తగలబెట్టకుండా వీడిని ఏదో ఒకటి చేయాలి చచ్చిపోయిన తర్వాత కూడా అని చెప్పి సమాధి బంధనం చేస్తారన్నమాట. అసలది ఆ పాయింట్ ఏంటని నాకు అస్సలు అర్థం కాలే. ఎందుకు? అయిపోయినోడిని వదిలేయొచ్చు కదా! వాడి దరిద్రం అక్కడ వదిలిపోయింది, చంపేశారు. వీడు చచ్చిపోయిన తర్వాత కూడా బాధపడాలంటే వాడి ఆత్మ అక్కడ బందీగా ఉండాలని చెప్పి అలా బంధనం చేస్తారు. అక్కడ పెంట అయిపోతది. అది కూడా ఎట్లా, చాలా ఓపెన్‌గా ఉంటది. దాని చుట్టూ ఏం కట్టరు, ఏం చేయరన్నమాట. జస్ట్ ఒక ఇసక మూట ముందు పెడతారన్నమాట. అది. ఇక్కడి వరకు అయిపోయిందా? దీని తర్వాత ఏమవుద్దంటే ఇద్దరు ముగ్గురు వస్తారు. కరెక్ట్‌గా అదే శవం మీద వాడిని తిట్టుకుంటూ దాని మీద పోసి తర్వాత ఏమవుద్ది, అట్లా పోయగానే అక్కడ చిన్న ముల్లు అందరికీ గుచ్చుకుంటది. అక్కడికొచ్చినోళ్ళందరికీ ఆ ముల్లు గుచ్చుకుంటది. ఆ బ్లడ్ ఎళ్లి ఆ శవం మీద లోపలికెళ్ళిపోతదన్నమాట. అక్కడ ఒక చిన్న హోల్ కూడా ఉండదు. సరిగ్గా పాతిపెట్టరు కూడా ఈళ్ళు. ఆ హోల్‌లో పడి కరెక్ట్‌గా పుర్రె మీద పడతది. పడగానే ఆడ ఆత్మ మళ్ళీ ఇళ్ళలోకొచ్చేసి ఈడెళ్ళి మళ్ళీ ఊర్లో వాళ్ళందరినీ మళ్ళీ రేప్ చేయడం స్టార్ట్ చేస్తుంటాడు. ఇది సినిమా. ఇలా రేప్ చేస్తూ ఉంటే వీళ్ళకి దరిద్రం పట్టుకుందని చెప్పి ఒక సాధువుల్ని వీళ్ళని కలుస్తారన్నమాట. వీడి బాధ ఎట్లైనా వదిలించుకోవాలని. లేనిపోనివన్నీ నెత్తికి తెచ్చుకుంటారు. వదిలించుకోవాలని చెప్పి మళ్ళీ ఎళ్తారు. అక్కడ మన తమన్నా వస్తది. వచ్చినంక ఏమైంది? వీడిని చంపారా లేదా అన్నది స్టోరీ. కొత్త ప్రాబ్లమ్‌ని క్రియేట్ చేసుకొని దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలన్నది ఈ సినిమా మాట. దానికి తోడు ఇంకోటేంటంటే ఆ టేకింగ్ బాలేదు. డైలాగులుంటాయి. బాబోయ్! అదొక సీరియల్ డైలాగులన్నమాట. సాగదీస్తారు. ఒక్కొక్క సీను స్కిప్ చేసుకుంటే బావున్నేమో అన్నంత ఫీలింగొచ్చింది. ఎంతకీ అవ్వదే. సింపుల్ సీన్సే గానీ సాగదీస్తారన్నమాట చాలా పెద్దగా. ఇంకోటేంటంటే మూవీలో సీజీఐ. దానికో దన్ను. హారర్ సినిమా వైబ్ కావాలని చెప్పి అస్తమానం అందరూ సీజీఐలు పెడతారు. అవైతే అసలు బాలేవు. సినిమాలో కొంచెం ఏమైనా బావుందంటే ఒక సైకిల్ తిరుగుతుంటదన్నమాట. ఎందుకు తిరుగుతదో తెలీదు. ఊరంతా తిరుగుతూ ఉంటది. అదే వాడి ఆత్మ రాత్రప్పుడు తిరుగుతూ ఉంటది. సైకిల్ చేసిందన్నమాట. అదొక్కటే కొంచెం బావుంటది. మ్యూజిక్ ఏం పెద్దగా నచ్చలే. కానీ కొంచెం ఒకటి బావున్నదేంటంటే శివుడి గురించి, పంచాక్షరి మంత్రం గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారన్నమాట. అదొక్క 2 సీన్స్ ఉంటాయి. అది బావుంటది. లాస్ట్ 10 మినిట్స్ కూడా కొంచెం బావుంటది అంతే. ఇంకొచ్చేసి క్యారెక్టర్ పెర్ఫార్మన్సెస్. విలన్ క్యారెక్టర్ చేశాడు కదా! తను చేశాడు. తమన్నా చేసింది గానీ నాకైతే అసలు ఆ క్యారెక్టర్‌కి సెట్టే కాలేదనిపించింది. మనకి కొంచెం 'అఖండ' మూవీని ఇన్‌స్పైర్ చేసి దాని వైబ్స్ కనిపిస్తూ ఉంటాయి. కానీ అస్సలు సెట్ అవ్వలే. ఇంకా మన మురళీ శర్మ గారు ఉంటారు. శివుడు గురించి ఎక్స్‌ప్లనేషన్ ఇస్తారన్నమాట. అదొక్క సీనే బావుంటది. మిగతాదంతా ఆయనను కూడా సరిగ్గా వాడుకోలే. ఇంక ఓవరాల్‌గా మూవీ చూడాలా వద్దా అంటే అస్సలొద్దు. టైం వేస్ట్ తప్ప ఏం లేదు సినిమాలో. కొంచెం బాగా తీస్తే కొంచెం బాగుండేది కానీ ఏం లేదు మాట. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై.